మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడే ప్రభుత్వాలను, నాయకుల తీరును విమర్శించే హక్కు భారత పౌరులుగా మనకి ఉంది. అయితే ఆ విమర్శ వారి పాలనాపరమైన తప్పులను ఎత్తి చూపేదిగా ఉండాలి. అంతేగాని వారిపై వ్యక్తిగత విమర్శలకు, కులం, మతం పేరుతో అవమానాలకు గురి చేయటం చట్టరీత్యా నేరం. కానీ రాజకీయ పార్టీ నాయకులపై మరొక నాయకులపై ప్రజలు చేసే విమర్శలు ఇటీవల హద్దులు దాటుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత విమర్శల స్థాయి శృతి మించుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విచ్చలవిడితనానికి ముగింపు పలికేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు హద్దులుంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ, దాని దుర్వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్రం అనేది అపరిమితమైన హక్కు కాదని, దానికి రాజ్యాంగ పరిమితులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. హత్య, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, మత విశ్వాసాలను అవమానించడం వంటివి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావని ఆయన తెగేసి చెప్పారు. ఇలాంటి చర్యలు చట్టపరంగా నేరాలని, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విమర్శలను స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేని ఆరోపణలను సహించబోమని కూడా స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త చట్టాలు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారం దూషించటం కాదని, దానికి రాజ్యాంగం కొన్ని పరిమితులు విధించిందని సామాజిక మాధ్యమాల ద్వారా పవన్ సందేశం ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉంటాయని వివరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉందని, అది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమని కూడా అన్నారు. కానీ ఒకరిని దూషించటం, హత్య చేస్తామని బెదిరించటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం, మహిళలను అగౌరవపరచటం, మత విశ్వాసాలను అవమానించటం, హింసకు ప్రేరేపించటం వంటివి చట్టవిరుద్ధమని పవన్ పేర్కొన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. ఇటీవల కొందరు వ్యక్తులు ఫేక్ అకౌంట్లతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని, భయపెట్టే పనులు చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, దేవుళ్ళు, దేవతలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదని, సమాజాన్ని పాడు చేసే చర్య అని పవన్ స్పష్టం చేశారు. తప్పులకు కులం, మతం, ప్రాంతం, పార్టీ ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన ఉద్ఘాటించారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు.
సోషల్ మీడియా ఫిర్యాదుల కోసం డిప్యూటీ సీఎం కార్యాలయంలోనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. స్క్రీన్ షాట్లు, లింకులు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన వివరించారు. పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని పౌరులను కోరారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, సమాచార సాంకేతిక చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త చట్టాలను తెచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని, సైబర్ క్రైమ్ పోలీసులు, న్యాయ రక్షణ సంస్థలతో కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D, fake accounts, identity theft, online impersonation. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67, obscene లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులను ఫార్వర్డ్ చేయొద్దని, లైక్లు, షేర్లతో వాటిని ప్రోత్సహించొద్దని ప్రజలను పవన్ కళ్యాణ్ కోరారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను తాము కాపాడతామని, అయితే మాటల్లో బాధ్యత, భాషలో గౌరవం, స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలని ఆయన హితవు పలికారు. సోషల్ మీడియా అనేది మనుషులను కలిపే వేదిక కావాలే తప్ప విడదీసేది కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నిరభ్యంతరంగా ప్రశ్నించాలని, విమర్శించాలని, అభిప్రాయాలు చెప్పాలని కోరిన పవన్ కళ్యాణ్ ఎదుటి వారికి గౌరవమిస్తూ, బాధ్యతతో, చట్టాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు.